హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు ఏంటంటే నేను ఒక కబోర్డ్ చూపిస్తున్నానండి. ఇది 3 లేయర్ కబోర్డు. ఈ కబోర్డ్ నేను ఐక్యాలో తీసుకున్నాను. దగ్గర దగ్గర ఒక 8-9 ఇయర్స్ అవుతుంది. నేను ఈ కబోర్డ్లో ఏంటి అరేంజ్ చేసుకున్నాను, ఈ కబోర్డ్ ఇంకా మీరు ఇంకే రకంగా అరేంజ్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో నచ్చే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ వీడియోస్కి కోసం. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కానీ షార్ట్ కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు దాని వెంటనే వాచ్ అనేది చేయొచ్చు. ఇంకా మనం లేచుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే మెయిన్గా కబోర్డ్ నీట్గా ఒకసారి ఆర్గనైజ్ చేద్దాము. సో పూజా టైం అనేది దగ్గర పడుతుంది కదండి. సో అందుకని చెప్పి ఈ కబోర్డ్ అనేది మొత్తం అంతా రీఆర్గనైజ్ అనేది చేస్తున్నాను. సో లోపల స్టఫ్ అంతా మనం ఎప్పుడైనా ఆర్గనైజ్ చేయాలంటే బట్ మనం బయటని ఒకసారి పెట్టేసుకొని తర్వాత కబోర్డ్ని మనం నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకునేక నెక్స్ట్ దాన్ని మళ్ళీ రీఆర్గనైజ్ అనేది చేసుకుంటే మీది ఏది ఎక్కడుందో అనేది ఈజీగా మనం ఫైండ్ అనేది చేయొచ్చు. ఈ కబోర్డ్ అనేది కొంచెం స్పెషల్ కబోర్డ్ అండి. అంటే ఏంటి అంటే నేను జనరిక్గా ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసిన ఐటమ్స్ కాకుండా ఎక్కువ ఫెస్టివల్స్ టైంలో కానీ అంటే మోరోవర్ వ్రతాలకి కానీ స్పెషల్ డేస్ అనేవి ఉంటాయి, స్పెషల్గా మనం పూజలు చేసుకోవడం కానీ అలాంటివన్నీ థింగ్స్ అనేవి కూడా నేను ఈ కబోర్డ్లో మాత్రమే స్టోర్ అనేది చేసుకుంటాను. అంటే వెంటనే నేను కూడా ఈజీగా ఐడెంటిఫై అనేది చేశాను. పలానాది ఈ ఐటెం ఇక్కడ ఉంది, ఈ ఫోటో ఇక్కడ ఉంది, ఈ బుక్ ఇందులో ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఎవరైనా వచ్చి బొట్టు పెట్టేటప్పుడు కూడా నేను సో వాళ్ళకి ఇచ్చే చిన్న చిన్న స్మాల్ రిటర్న్ గిఫ్ట్స్ కానీ కూడా నేను ఇందులో అనేది పెట్టుకుంటాను నేను. అంటే ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన పలానా దగ్గరికి ఉన్నది అంటే మనం ఐడెంటిఫై అనేది ఈజీగా చేసుకోవచ్చు కదా. సో అందుకని చెప్పి ఈ 3 లేయర్స్ కబోర్డ్ కూడా మొత్తం దీనికే అనేది నేను డెడికేట్ అనేది చేసుకున్నాను. మీరు కావాల్సి ఇందులో పిల్లలకి బుక్స్ కానీ లేదంటే ఇంకా అదర్ స్టఫ్స్ కానీ ఇంకేదైనా ఇంకా మీది ఆర్ట్ రిలేటెడ్ కానీ సో అలాంటివి అయితే బాగా పెట్టుకోవచ్చండి. అంటే ఎక్కువ హెవీ థింక్ కాకుండా ఈజీగా పిక్ చేసేటట్టుగా మనకి ఈజీగా ఐడెంటిఫై అయ్యేటట్టుగా మనం అనేది చూస్ చేసుకోవాలి. అలాగ పైన పెట్టుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కింద లేయర్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. మొత్తం అనేది స్టార్టింగ్ అయితే ఏంటంటే అన్నీ డీక్లటర్ చేసి ఎందులో ఏది పెట్టాలి, ఏది ప్రాపర్గా పెట్టాలి అనేది సపరేట్ అయితే చేసేసాను. మీరు ఆల్రెడీ వీడియో అయితే వాచ్ చేస్తుంటే మీకు తెలిసిపోతుంది. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే కింద లేయర్లో ఫొటోస్ అనేది చాలా రేర్, ఎప్పుడైనా వ్రతాలు స్పెషల్గా చేస్తే ఆ ఫొటోస్ అనేది యూజ్ చేస్తాను. ఆ ఫొటోస్ని ఇంకో టాప్ ఆఫ్ ఫోటో ఎందుకు రివర్స్లో పెట్టాను అంటే పైన గ్లాస్ కానీ ఏదైనా ఉన్నా పాడవకుండా ఉండడానికి, పగిలిపోకుండా ఉండడానికి అని చెప్పి నేను రివర్స్ చేసి పెట్టి దాని మీద కూడా అన్ని సాఫ్ట్గా మెత్తగా ఉండేవి ప్యాకింగ్ ఉంటాయి కదండి. మన రిటర్న్ గిఫ్ట్ పెట్టేటప్పుడు ప్రసాదాలు పంచేటప్పుడు కవర్స్ కానీ లేదంటే శనగలు అలాంటివన్నీ దాని మీద పెట్టాను. ద కవర్స్ అండ్ కర్టన్స్ కూడా. ఇంకో సైడ్కి ఏంటంటే బుక్స్ అనేవి పెట్టుకున్నాను. పూజలు చేసేటప్పుడు వ్రతాలు చేసేటప్పుడు ఆ బుక్స్ అనేది పెట్టుకున్నాను. ఈ సెకండ్ లేయర్ అంతా ఏంటంటే మొత్తం కంప్లీట్గా రిటర్న్ గిఫ్ట్స్ అండి. ముత్తైదువులకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ అనేవి నేను అన్ని ఇందులో పెట్టుకున్నాను. సో నాకు వచ్చేవి కూడా కొన్ని చిన్న ఐటమ్స్ కూడా ఇందులోనే పెట్టుకున్నాను. మోర్ ఓవర్ ఎవరికైనా నాకు అంటే చాలా నచ్చినవి, నచ్చలేనివి ఏమైనా ఉంటే జస్ట్ ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటానండి. అంటే మన వచ్చిన వాళ్ళకి కాదు, బయట వాళ్ళు ఎవరైనా మేడ్స్ ఉంటారు కదా వాళ్ళకైతే అది చాలా అమృతంగానే ఉంటుంది. సో అంటే అది బాగా యూస్ఫుల్గానే యూస్ చేసుకుంటారు. బట్ నాకు బాగా నచ్చినవన్నీ సేవ్ చేసి ఉంచి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్గా వేరే వాళ్ళకి ఇస్తాను. సో ఇలాగ సెకండ్ కప్బోర్డ్ అంతా ఆర్గనైజ్ అనేది చేసుకున్నాను. ఇంకొన్ని సపరేట్ థింగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఎక్కడ పెట్టాను అనేది కూడా మీకు చూపిస్తాను నేను. వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. వీడియో అంతా మీకు కంప్లీట్గా యూస్ఫుల్ అవుతుంది. అంటే మీరు కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ ఫస్ట్ లేయర్లో ఏంటంటే ఇది కూడా రేర్ బాక్సేనండి. నేను ఎక్కువగా శుక్రవారం కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. అదర్వైజ్ ఇంకా స్పెషల్ డేస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఆ బాక్స్లో ఏం పెట్టాను అనేది మీకు ఒకసారి చూపిస్తానండి. ఈ ఫస్ట్ బాక్స్ ఏంటంటే చిట్టి గాజులు అంటారు కదా, ఇవి కూడా ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్స్గా అందుకని చెప్పి అన్ని కలర్స్ ఉంచుకున్నాను. రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి బాక్స్ కిందనే పెట్టుకున్నాను నేను. అండ్ ఇంకొక బాక్స్లో ఏంటంటే గోమతి చక్రాలు, ఇవి నెక్స్ట్ పసుపు గవ్వలు, తామర, ఇవన్నీ నేను పూజకి యూజ్ చేస్తూ ఉంటాను. ఇది కూడా స్పెషల్ డేస్ కానీ ఫ్రైడే నాకు దగ్గర ఇంకా టైం ఉంటే ఎర్లీ అవర్స్లో కానీ ఎక్కువగా ఇవి పూజ చేస్తూ ఉంటాను నేను. అండ్ పక్కనే మీకు క్లాత్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ క్లాత్ అన్నీ కూడా ఏ దేవుడికి ఆ దేవుడు మన ఆసనాలు అనేవి వేస్తూ ఉంటాం కదండి. గ్రీను, రెడ్, వైటు, ఎల్లో, ఇవన్నీ కూడా అవన్నీ ఆసనాల కింద యూజ్ చేస్తానండి. సో అందుకని చెప్పి అవి కూడా మంచిగా వాష్ చేసి ఐరన్ చేసి మంచిగా అవి
పైనే పెట్టుకుంటాను. సో మనకి ఏది చేసుకుని వెంటనే మనకి దొరికేటట్టు పలానా దగ్గర ఉందని ఐడెంటిఫై అవ్వడానికి అని చెప్పి. సో అండ్ కమ్ టు దిస్ ప్యాకెట్. ఈ ప్యాకెట్లో ఏంటంటే నేను చెప్పాను కదా సెకండ్ లేయర్ అంతా మొత్తం ముత్తైదువులు ఎవరైనా వస్తే సో అందులోని పసుపు కుంకుమ చిల్లర నాణాలు అవన్నీ కలిపి ఆ కవర్లో దాచుకున్నాను. సో ఇది నేను ఇవి ఉంటాయి కదండి వక్కలు. సో వక్కలు అనేది సపరేట్గా పెట్టుకున్నాను, అది కూడా ఇచ్చుకోవడానికి అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం అక్షతలు, చిన్న చిన్న పీటలు, ఇవన్నీ నాకు గిఫ్ట్గా వచ్చినవేనండి. సో ఇంకెవరికైనా మనం మంచిగా ఎప్పుడైనా ఇస్తే మంచిది కదండి. సో అలాంటివి మంచివే ఇవ్వాలి కదా. సో అన్నీ సేవ్ చేసి పెట్టుకున్నాను నేను. అండ్ ముత్తైదువులు గాజులు ఇవ్వడానికి అండ్ అమ్మవారు ఏదైనా అలంకారానికి, సో అన్నీ కూడా సెకండ్ లేయర్ అంతా సో గిఫ్ట్ సెక్షన్ అంతా పెట్టుకున్నాను నేను. అండ్ కమ్ టు థర్డ్ కూడా మీకు ఏం చెప్పాను, స్పెషల్గా పూజలు కానీ అండ్ నెక్స్ట్ బుక్స్ వాళ్ళకి మనకి ఆ దేవుడికి సంబంధించిన వ్రతాలకు సంబంధించిన బుక్స్ కానీ కవర్స్ పేపర్స్ కానీ అన్నీ కూడా ఆ పక్కనున్న ఫోల్డర్స్లో పేపర్స్ కిందనే బుక్స్ అనే పెట్టుకున్నాను. అండ్ కర్టన్స్ కూడా అందులోనే ఆ లేయర్లోనే పెట్టేసుకున్నాను. అది కూడా రేర్గా యూజ్ చేస్తాను. వీక్లీ వన్స్ కన్నా మంత్లీ వన్స్ అని కర్టన్స్ అన్ని చేంజ్ చేస్తున్నాను. అది దేవుడు రిలేటెడ్గా. సో మనం టీటీడీ మనం కళ్యాణం చేయించుకుంటే వచ్చినవి వాటిని నేను మంచిగా కర్టన్గా తయారైతే చేసుకున్నానండి. టైలర్ దగ్గరికి వెళ్తే స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇదంతా అయిపోయాక ఇంకొన్ని స్పెషల్గా మీరు ఆల్రెడీ చూసి ఉంటారు ఇక్కడ బాక్సెస్ కానీ లోటస్ కానీ అవన్నీ కూడా చాలా రేర్గా తీస్తాను కాబట్టి సో నాకు డైనింగ్ టేబుల్ పక్కన ఒక కబోర్డ్ ఉంటుంది, స్మాల్ కబోర్డు. ఆ కబోర్డ్లో ఇవన్నీ ఆర్గనైజ్ అనేది చేసుకున్నాను. మోర్ ఓవర్ చాలా రేర్గా తీస్తాను, ఎందుకంటే ఎక్కువగా స్పెషల్ అకేషన్స్లో టైంలో పౌర్ణమి అంటే కార్తీక పూర్ణం కానీ వరలక్ష్మి వ్రతంకి కానీ ఇంకేవైనా స్పెషల్ పూజలు ఏమైనా నేను చేసుకున్నా కానీ అలాంటివన్నీ కూడా ఇలాంటి దాంట్లో పెట్టుకోండి, ఎందుకంటే రేర్గా యూజ్ చేశాను కాబట్టి. నాకు స్పేస్ అనేది బాగా నేను ఉన్నదాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకునే స్పేస్ని మనం తక్కువ దాంట్లోనే ఎక్కువగా పెట్టేటట్టుగా ఆర్గనైజ్ చేసుకోవడం, అంటే అది కూడా రేర్గా మనం టైం బట్టి ఈజీగా పిక్ చేసుకునేటట్టుగా పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది, స్పేస్ సేవ్ అవుతుంది. పలానాది ఇక్కడే ఉన్నది ఎక్కువగా స్టఫ్ అనేది ఎక్కువగా పెంచుకున్నా కూడా మనకి గుర్తు కూడా ఉండదండి, దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. ఉన్న థింగ్స్నే మనం ప్రాపర్గా పెట్టుకుంటే అది చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే పలానాది ఇక్కడ ఉంది కూడా మీకు నీట్గా గుర్తు కూడా ఉంటుంది. సో ఎక్కువ స్టఫ్ ఉన్నా కూడా చాలా కష్టం. సో ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ అందులోని జవ్వాది పౌడరు, జవ్వాది పేస్టు, అలాంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఒక బాక్స్లో అనేది పెట్టుకున్నాను. కింద అదే ఇంకొక బాక్స్ చూసుకుంటే మొత్తం గౌరమ్మ మొత్తం సెట్ పెట్టుకున్నాను. ఇంకొక సైడ్ బాక్స్లోని లక్ష్మీ కుబేర్ కలిపి ఉన్న స్టాచ్యూ పెద్దది ఉంటుందండి, నాకు కుబేర్ పూజ చూస్తే అందులో ఉంటుంది. ఇలా విధంగా లోటసెస్ పక్కన ఇంకా సైడ్ని తీసుకుంటే కుబేర్ కుంచము అంటే కుబేర్ పాట్ అప్పట్లో వచ్చేదండి. సో ఆ పాట్ కూడా ఉంది నా దగ్గర. ఇంకా బ్యాక్ సైడ్ బాక్సెస్ అన్నీ కూడా ఒక పత్రి ఉంచుకున్నాను. ఇంకో బ్యాక్ సైడ్ బాక్సెస్లో వుడెన్ ప్యాటర్న్లా ఉంటుంది అది. అందులో ఏంటంటే అమ్మవారు అలంకారం అన్ని సామాన్లు ఉంటాయి కదండి. సో అలంకారం మళ్ళీ చిత్రపటాలకు వేసిన వాటన్నిటికీ కూడా అవన్నీ కూడా అందులో పెట్టుకున్నాను. సో వీడియో అనేది ఎలా ఉందనేది ఒకసారి షేర్ చేసుకోండి, ఎందుకంటే ఈ చూపించిన వీడియోలో ఎక్కువగా స్టఫ్ కాకుండా మినిమం స్టఫ్ అనేది ఉంచుకొని నీట్గా ప్రాపగేట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీతోనే షేర్ చేసుకున్నాను. అండ్ అదేవిధంగా ఈరోజు నేను చేసుకున్న నిత్య పూజ కూడా మీతోనే షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ వీడియో ఎలా ఉన్నది ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటే మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అంటిల్ దెన్ బాయ్, స్టే ఇన్ ట్యూన్, మై పీస్ఫుల్ హోమ్.